ఆరుగాలం కష్టించి ఎండా వానల కోర్చి అవిశ్రాంతంగా కృషి చేసే ఋషీశ్వరుడు కృషీవలుడు. పొలాలన్నీ హలాలదున్ని ఇలాతలంలో హేమం పండించే కర్షక వీరుల శ్రమ ఫలితమే మనకు ప్రాణం పోసే అన్నంలో ప్రతి మెతుకు. బీళ్లు పగలదున్ని బీజాలు వెదజల్లి మట్టి నుంచి బంగారం పండించడమే అన్నదాతల లక్ష్యసిద్ధి. ఎడ్లు నాగళ్లే అతని సర్వస్వాలు. వాటితో కర్రు సాగించే కాలం నుంచి ఈ రోజున ఆధునిక యుగం యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్, జర్మనీ వంటి దేశాలు పూర్తి యాంత్రీకరణతో అసామాన్య పాటవాన్ని ప్రదర్శిస్తుండగా మన అడుగులు ఇంకా వెనుకబడే ఉన్నాయి. వ్యవసాయ శక్తిని అందించే వనరుల్లో ప్రధానమైనవి ట్రాక్టర్లు. 4 దశాబ్దాల క్రితం ట్రాక్టర్ అంటే ఏమిటో తెలియదు. అలాంటిది ఈ రోజున ట్రాక్టర్ వాడని వారు గ్రామాల్లో అరుదు. యాంత్రీకరణకు మొగ్గడానికి దుక్కిటెడ్ల పోషణ భారం కావడం ఒక కారణం కాగా, వానరాకడ ఎప్పుడు ఉంటుందో అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో మెట్ట నేలల్లో అదును పదును ఉండేది 4-5 రోజులే. ఆ పరిమిత సమయంలోనే దుక్కి పనులు, విత్తనం పనులను, దేశీ పనిముట్లను వినియోగించి ఎడ్లతో పూర్తి చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. మరోప్రక్క కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని కలిచివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొలం దున్నకం నుంచి పంట కోతలు, నూర్పిళ్ల వరకు ఎన్నో యంత్రాలు అందుబాటులోకొచ్చి అన్నదాతల విలువైన సమయాన్ని, శక్తిని, డబ్బును ఆదా చేస్తున్నాయి. సాగుబడిలో సరికొత్త ఒరవడికి బాటలు పరుస్తున్నాయి. అలా ఆధునిక సేద్యంలో రైతన్నతో పెనవేసుకున్న అధునాతన పరికరాలు, వాటి శక్తి సామర్థ్యాలు, పనితీరుపై అవగాహన పెంచేందుకు అన్నదాత వరుస కథనాలను ప్రసారం చేయ తలపెట్టింది. ఓం ప్రథమంగా పొలాల దుక్కికి వినియోగించే పరికరాల గురించి ఈరోజు తెలుసుకుందాం. పంటల సాగు తర్వాత గట్టిబడిన, చట్టుబడిన భూములను తిరిగి సాగుకు అనుకూలంగా తయారు చేయటం కోసం సాధారణంగా 3 నుంచి 4 సార్లు దున్నకం చేయడం జరుగుతుంది. ట్రాక్టర్కు అనుసంధానించి వాడేందుకు వీలుగా వివిధ రకాల దుక్కి పరికరాలు రూపొందించబడ్డాయి. ఈ పరికరాలను ట్రాక్టర్ ఇంజన్ యొక్క పూర్తి హార్స్ పవర్తో సరిసమానంగా ఉండేలా ఎంచుకోవడం ముఖ్యం. తక్కువ సైజు పరికరాలను వాడినా లేదా తక్కువ వేగంతో నడిపినా డీజిల్ వృధా కావటం, పరికరం పనితీరు, ట్రాక్టర్ జీవితకాలం దెబ్బతినటం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి భూమి తీరును, వ్యవసాయంలో పలు రకాలుగా ట్రాక్టర్ వాడే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్ను అందుకు తగ్గ పరికరాన్ని ఎంచుకోవాలి. 35 నుంచి 55 హార్స్ పవర్ గల ట్రాక్టర్లను ఇందుకోసం వాడతాం. భూమి తయారీ పరికరాలను 3 రకాలుగా విభజిస్తారు. తొలిదుక్కి చేసేవి, మలిదుక్కి చేసేవి, చదును చేసి విత్తేవి. తొలిదుక్కుల కోసం మౌల్డ్ బోర్డు ప్లౌ, డిస్క్ ప్లౌను సాధారణంగా తొలకరి జల్లుల సమయంలో వాడతారు. వీటి వాడకంతో భూమి 1 అడుగు లోతుకు కోయబడి పెద్ద పెద్ద పెళ్లలు వస్తాయి. వీటిని నుజ్జు చేసేందుకు మలిదుక్కి పరికరాలను వాడతాం. మలిదుక్కి చేసే పరికరాలేవంటే కల్టివేటర్, డిస్క్ హ్యారో, రోటావేటర్. కల్టివేటర్ సమర్థతను పెంచడం కోసం, రాళ్ల కొట్టుడున్న భూముల్లో పరికరంపై ఒత్తిడిని తగ్గించడం కోసం కొద్దిగా మార్పులు చేసి స్ప్రింగ్ టైన్డ్ కల్టివేటర్ను రూపొందించారు హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ క్రీడావారు. స్ప్రింగ్ టైన్డ్ కల్టివేటర్ ఇంకా డిస్క్ హ్యారోల పనితీరు, వాడకం గురించి క్రీడా వ్యవసాయ యంత్ర పరికరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంజీవరెడ్డి నుంచి తెలుసుకుందాం. మలిదుక్కిని చేసే పరికరాల్లో స్ప్రింగ్ టైన్ కల్టివేటర్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పరికరం. మన రైతులు ఎక్కడైతే ఎక్కువగా హార్డ్ సాయిల్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో, నేల మీద ఎక్కువగా వ్యర్థ పదార్థాలు లేని పరిస్థితుల్లో స్ప్రింగ్ టైట్ కల్టివేటర్ని ప్రథమ దుక్కులు తయారు చేయడానికి కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ పరికరము మలిదుక్కిని తయారు చేసుకోవటానికి, అంతరకృషి, కలుపు నివారణకు ఉపయోగించుకునేటటువంటి పరికరం. ఈ పరికరంలో చెప్పుకోవాల్సిన భాగాల్లో దీర్ఘచతురస్రాకారము ఆకారంలో అమర్చినటువంటి 2 స్క్వేర్ బార్సు ఉంటాయి. దానికి మనకి స్టాండర్డ్ హిచ్ సిస్టము అమర్చబడి ఉంటుంది.
ఇక్కడ స్ప్రింగు వర్టికల్గా అమర్చబడి ఫ్రేమ్ మీద ఒక స్టాపర్ బోల్ట్ అండ్ నట్ సిస్టమ్ ద్వారా బిగించబడి ఉంటుంది. దానికి ఆనుకొని అనుసంధానించి యూ క్లాంప్ ద్వారా లీఫ్ స్ప్రింగ్తో చేసినటువంటి 2 పట్టీలు ఉంటాయి. పై పట్టీ యొక్క మందము దాదాపుగా 8 mm, అదే కింద పట్టీ మందము మనకి ఒక 12 mm వరకు ఉంటుంది. ఈ స్ప్రింగ్స్ 2 స్టేజీల్లో మనకు వాడటం వలన ఎప్పుడైతే భూమి రెసిస్టెన్సు లేదా భూమిలో ఉన్నటువంటి మొక్కల వేర్లు లేదా స్టోన్స్ మన ఈ స్ప్రింగ్ టైన్కి అడ్డగిస్తాయో, ఫస్ట్ స్టేజీలో ఈ స్ప్రింగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకా ఫోర్సు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రేమ్ పైన ఉన్నటువంటి వర్టికల్గా అమర్చినటువంటి స్ప్రింగు కంప్రెషన్ అయ్యి చాలా వరకు మనకి డిస్ప్లేస్మెంట్ ఎక్కువగా రావటం వల్ల ఈ కల్టివేటర్ యొక్క టైను ఈ స్టంప్ మీదుగా జంప్ చేయటానికి ఆస్కారం ఉంటుంది. దీనివలన మన ఇంప్లిమెంట్ చాలా సురక్షితంగా ఉండటమే కాక ట్రాక్టర్కి కూడా ఎలాంటి ప్రమాదము కానీ దానికి ఉండే బోల్ట్లు ఇలాంటి విరిగిపోకుండా సురక్షితంగా ఉంటాయి. దీనివలన మనకి పరికరముకి ఎక్కువ లైఫ్, లాంగ్ లైఫ్, అట్నే ట్రాక్టర్కి కూడా తక్కువ సర్వీసు ఖర్చులు అవటానికి ఆస్కారం ఉంటుంది. మలిదుక్కి చేసే పరికరాల్లో డిస్క్ హ్యారో అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతకుముందు రైతులు ఎక్కువగా కల్టివేటర్ లాంటి పరికరాలని ఉపయోగిస్తుండేవారు. అయితే కల్టివేటర్ ఏంటంటే భూమిని లోతుగా దున్నటానికే ఉపయోగిస్తుంది. కానీ అదే తొలి దుక్కి చేసినటువంటి మౌల్బోల్ ప్లవ్, డిస్క్ ప్లవ్ చేసినటువంటి మట్టి పెడ్డల్ని బాగా నుగ్గు చేసి సదును చేయటానికి అంతగా ఉపయోగపడదు. ఇలాంటి పనులను గావించడానికి డిస్క్ హ్యారో అనే పరికరము చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ డిస్క్ హ్యారోలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా క్రాప్ వ్యర్థాలు భూమిపైన ఉన్న పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటుంది. కల్టివేటర్ లాంటి పరికరాలు ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలను కానివ్వండి, మొక్కల మొదలను కానివ్వండి పైకి లేపి మాత్రమే భూమిపైన చేయగలవు. అయితే ఈ డిస్క్ హ్యారో లాంటి పరికరాలు ఏంటంటే క్రాప్ వ్యర్థాలని ముక్కలుగా చేసేసి భూమిలో కలిపేటట్లుగా ఉపయోగపడుతుంది. భూమిలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయో లేదా అప్పుడే బంజరు భూమి నుంచి మనం కల్టివేషన్కి తెచ్చుకున్నటువంటి సందర్భాల్లో భూమిలో గట్టిగా ఉండే పదార్థాలు కానీ రాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ డిస్క్ హ్యారోకి తగులుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పరికరంలో ఉండే డిస్కుల వల్ల ఈ పరికరం పైకి లేపబడి పరికరము దానికి ఉపయోగించే ట్రాక్టర్ కూడా సురక్షితంగా ఉంటుంది. డిస్క్ హ్యారోలో పరిశీలిస్తే 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి 3 పాయింట్ హిచ్ సిస్టమ్ అమర్చినటువంటి ఫ్రేము, కొంచెం మీకు దాదాపుగా 1.5 మీటర్స్ నిడివి ఉంటుంది. 2 డిస్క్ గ్యాంగులు అమర్చి ఉంటాయి. భూ పరిస్థితులను అనుకూలంగా ఈ డిస్క్ గ్యాంగుల యొక్క యాంగిల్ని మార్చడానికి ఒక లివరు ఏర్పాటు చేయబడి ఉంటుంది. దీనివలన మనకి ఉన్న గ్యాంగుల యొక్క యాంగిల్ని సులభంగా అడ్జస్ట్ చేయవచ్చు. దీనివలన ఏంటంటే మనకి డిస్కుల మీద వచ్చేటటువంటి ఫోర్సు ఈవెన్గా ఉండేసి ఇంప్లిమెంటుకి ఒక పక్కకి లాక్కుండా చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా నున్నటి డిస్కులనే ఏర్పాటు చేస్తారు. కానీ ఏంటంటే మన నున్నటి డిస్కుల్ని యూజ్ చేయటం వల్ల చాలా వరకు ఈ పంటల వ్యర్థాలు గుల్లగావించబడకుండా భూమిలోకి నొక్కబడతాయి. అందుకని అట్లీస్ట్ మనం ఉపయోగించే డిస్క్ హ్యారోలో ఫ్రంట్ గాంగుకు మాత్రం మనం నాచిడ్ డిస్క్, దీన్ని నాచ్ అని అంటాము, నాచిడ్ డిస్క్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్థ పదార్థాలు కట్ చేయబడి భూమిలో కలపబడతాయి.
స్ప్రింగ్ టైండ్ కల్టివేటర్ ధర సుమారుగా 40,000 రూపాయలు ఉంటుంది. డిస్క్ హారో ధర 23,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. వ్యవసాయ పరికరాలపై ప్రభుత్వం 50% రాయితీనిస్తోంది. తన భూమిలో దుక్కుల కోసం డిస్క్ హారోను ఉపయోగిస్తున్న నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ రైతు భాస్కర్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఇంతకుముందు కల్టివేటర్ యూజ్ చేసేవాళ్ళం మేము. మట్టి పైకి వచ్చేది కాదు, ఉత్తనే డొలుపుకుంటూ పోయేది ఆ మట్టిని. ఈ డిస్ప్లే వల్ల తీసి పైకి పక్కకు తిప్పేస్తుంది కాబట్టి మాకు మంచిగా ఉంటుంది, కాబట్టి ఖర్చు తగ్గుతుంది, ఇవి మంచిగా ఉపయోగపడుతున్నాయి. పవర్ స్టీరింగ్ వల్ల ఈ బండి వల్ల చాలా ఫ్రీగా మెత్తగా పోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది, పని కూడా బలంగా లాగుతుంది. అట్లా కాబట్టి ఎంతలో తెరిచినా పోతూనే ఉంది మంచిగా, ఎంత అయినా పికప్ డౌన్ కాకుండా ఫుల్గా గుంజుతుంది. చూశాం కదండి, మలిదుక్కి చేసే స్ప్రింగ్ టైండ్ కల్టివేటర్, డిస్క్ హారోల పనితీరు గురించి. ఇక పలుసార్లు దుక్కులు చేసే అవసరాన్ని తగ్గించి భూమిని మెత్తగా గుల్లపరుస్తూ ఇటీవల అత్యంత ఆదరణకు నోచుకుంటున్న పరికరం రోటావేటర్. రోటావేటర్ గురించిన అన్ని వివరాలను అన్నదాతలో వచ్చే శుక్రవారం తెలుసుకుందాం. వ్యవసాయ పరికరాలపై మరిన్ని వివరాల కోసం డాక్టర్ సంజీవరెడ్డిని 944-192-7581 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.